ఇక ఆ పనిలోనే బిజీగా రాజమౌళితో సినిమా అంటే ఒక 3 ఏళ్ళు కంప్లీట్గా అతనితో కలిసి జర్నీ చేయడానికి రెడీ కావాల్సిందే. బాహుబలి సిరీస్, త్రిబుల్ ఆర్లతో పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ చేసి సక్సెస్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్పై ఫోకస్ చేశారు. త్రిబుల్ ఆర్ మూవీకి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ మూవీగా సిద్ధం చేయబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందట. రీసెంట్గా కీరవాణి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతోందని, హాలీవుడ్ లెవెల్లో వరల్డ్ వైడ్గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఆ పాత్ర ఉంటుందట. దానికోసం రాజమౌళి ప్రత్యేకంగా లుక్ టెస్ట్ చేస్తున్నారట. డిఫరెంట్ లుక్స్ని ఆ క్యారెక్టర్ కోసం జక్కన ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి అదే పనిలో బిజీగా ఉన్నారట. లుక్ టెస్ట్ కంప్లీట్ అయితే మహేష్ బాబు దానికి తగ్గట్లు మేకవర్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ వర్క్ షాప్ స్టార్ట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు స్టోరీ బోర్డు వర్క్ కూడా జరుగుతుందట. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ని రాజమౌళి రంగంలోకి దించుతున్నారనే టాక్ కూడా ఉందన్నమాట. ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అత్యధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. 700+ కోట్ల బడ్జెట్ ఈ మూవీకి ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. సినిమా షూటింగ్ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటుందట. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడట. అతనికి జోడీగా కూడా హాలీవుడ్ హీరోయిన్ని తీసుకునే ఛాన్స్ ఉందట. అడ్వెంచర్ ట్రావెలర్ పాత్ర కావడంతో కొత్తగా యూనిక్గా ఉండాలని చెప్పేసి రాజమౌళి అనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై కనిపించిన లుక్, ఆహార్యంలో మహేష్ని చూపించాలని చెప్పేసి జక్కన్న భావిస్తున్నారట. అందుకోసమే లుక్ టెస్ట్ కోసం ప్రత్యేకంగా వర్క్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కీరవాణి చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇండియన్ స్టార్ యాక్టర్స్ని కూడా మూవీలో కీలక పాత్రల కోసం ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోందన్నమాట. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.